ఎన్టీ రామారావు చావుకి కారణమైన వాళ్ళందరూ పోటీపడి వర్ధంతి సభలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా విచిత్రమైన విషయం ఇది. సరే, వాళ్ళ పార్టీ విషయం. మానసికంగా చంపేశారు, ఆయన ఈ రోజున ఫిజికల్గా చంపేశాడు. ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు, కుటుంబ సభ్యులు కాడి నుంచి అందరూ, పరిపాలనలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆయన చావుకు కారణం. ఏం చేస్తారు, ఆయన ఫోటో పెట్టుకుంటే కానీ దిక్కులేదు, ఫోటో పెట్టుకునే నడిపిస్తున్నారు. సరే, ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. 7 నెలల్లో ఏమన్నా చేశాడా అంటే ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని చరిత్ర చూసుండదు. 6 నెలల కాలంలో ఏదో చేస్తానని చెప్పడం తప్పితే ఏమీ చేయకుండా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న ఉక్కు కర్మాగారం గురించి చూశాను. 11,500 కోట్లు కేంద్ర సహాయం తీసుకొచ్చామని. ఉక్కు కార్మిక సంఘాలు, ఉక్కుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా 35,000 కోట్లు బకాయిలు ఉంటే 11,000 కోట్లు ఏ మూలకు వస్తుంది? ఇది చాలా అన్యాయం. ఇది ఏ మూలకి సరిపోదు. కరోనాలో లాభాల్లో ఉన్నదాన్ని కావాలని నష్టాల్లోకి తీసుకొచ్చారు. అండ్ దాన్ని ఇప్పుడు దాకా ఆగడానికి కారణం ఉక్కు మంత్రి దేవగౌడ కొడుకు కుమారస్వామి చెప్తూ, ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. తర్వాత వాళ్ళు చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చారు కాబట్టి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిపోయింది అని స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్లు నేను విన్నాను, ఇంగ్లీష్ ఛానల్లో. చాలా క్లియర్గా చెప్పాడు. తెలుగు పేపర్లో కానీ తెలుగు ఛానల్స్లో కానీ ఆ విషయం ఎక్కడ ప్రస్తావించబడడం నేను చూడలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది విశాఖ ఉక్కు గురించి. విశాఖ ఉక్కుకి మరి ఏం ప్రణాళికలు వేస్తున్నారు? మొన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక్క మగాడు లేడు, ఒక్క మగాడు. అంటే విశాఖ ఉక్కు గురించి ఎత్తి మాట్లాడే ధైర్యం లేదు. కానీ ఈ రోజున స్టోరీలు రాయించుకుంటున్నారు. 2 గంటల వరకు నిర్మలా సీతారామన్తో కూర్చుని మాట్లాడి, నువ్వు వైజాగ్లో విశాఖ ఉక్కు కర్మాగారం ఉంటే ప్రైమ్ మినిస్టర్ వస్తే మాట్లాడలేని దమ్ములేనోడివి. నువ్వు 4 గదుల్లో సీతారామన్తో 2 గంటల వరకు కూర్చుని ఇది శాంక్షన్ చేయించానంటే ఎవరు నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారు. ఇది అబ్సర్డ్, చాలా పొరపాటు. ఇకపోతే ఈయన వైఫల్యాలు మనం చూసుకున్నట్లయితే అన్నిట్లో వైఫల్యాలే. పూర్ పీపుల్ హౌసింగ్ స్కీమ్ నేను కట్టించాను, ఒక భవన సముదాయాలను కట్టించాను. జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశాడు, ఎవరికి అలాట్ చేయలేదు అన్నారు. 5 సంవత్సరాలు ఇదే పాట పాడారు. మీరు వచ్చి 7 నెలలు అయింది. అదే ఇళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పేదలకి? టిట్కో ఇళ్ళు ఎందుకు? కనీసం అలాగా అంటే కాతేరు సైడ్ వెళ్తే కొంతమూరు దాటి ఇది కాతేరు సైడ్ వెళ్తే పెద్ద గృహ సముదాయం. మరి 8 నెలలు అయిపోతుంది, 7 నెలలు దాటేసింది. చేతకాట్లేదా మీకు?
లేకపోతే మీరు ఇంకా వాటాలు పంచుకోలేదా మీ మిత్రపక్షాలు? కొట్టుకు చేస్తున్నారు ఆల్రెడీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయినా కానీ మీకు లెక్కలు తేలేక వాటాలు సరిపోక ఇంకా టిడ్కో ఇళ్ళు కానీ ఐసీహెచ్ఎస్ సంబంధించిన ఇళ్ళు కానీ ఇంకా అలాట్మెంట్ మొదలు పెట్టలేకపోతున్నారా? చాలా సిగ్గు కదా. 5 సంవత్సరాలు మాట్లాడారే, 5 సంవత్సరాలు మాట్లాడిన తర్వాత వచ్చి 7 నెలలు అయింది, నో యూస్. ఇంకా దళితుల మీద డాక్టర్ సుధాకర్ గురించి కానీ, ఎరిచర్ల కిరణ్ కుమార్ గురించి కానీ, దళితుల మీద చీమ చిట్టుకుమంటే ఓ 2 ఛానళ్ళు ఇక్కడ లేవనుకుంటలేండి, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5. అయ్య బాబోయ్, ఎంత దారుణంగా వాళ్ళ ఏడిసేస్తూ ఉండే ఛానళ్ళు. ఇప్పుడు అసలు దళితుల మీద అసలు నోరు మెదపట్లేదు. బాల్కోటయ్య ఇంక మానేవయ్యా TV5లోకి వెళ్ళి చెప్పడం. సిగ్గు ఉండాలి. ఆ దళితులు బాయ్కట్ చేయండి ఆ ఛానల్ని. ఇప్పటికే చూడడం మానేశారు అందరూ. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద ఎంత ప్రేమ చూపించేశాడంటే, జగన్ రద్దు చేసిన స్కీములన్నీ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అన్నీ తిరిగి ఏర్పాటు చేస్తానన్నాడు. ఇవన్నీ కూడా ప్రత్యేక రాయితీలతో నలబడుతున్న స్కీములు, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఉన్న స్కీముల్ని జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. దాంట్లో ఫస్ట్ది అన్ని గవర్నమెంట్లు చేస్తున్నది 1000 కోట్ల సబ్ ప్లాన్ నిధుల బదలాయింపు. ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రుణాలు రద్దు. 7 నెలలు వచ్చింది, ఏమన్నా సబ్సిడీ రుణాలు మీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చారా? ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ పథకం రద్దు. మళ్ళీ ల్యాండ్ పర్చేసింగ్కి ఆ జీవో ఏమన్నా ఇవ్వడం జరిగిందా? బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు. పెట్టారా బెస్ట్ అవైలబుల్ స్కీమ్? తల్లికి వందనమే ఇవ్వనని చెప్పారు. కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు. ఆయన రద్దు చేశాడు, మీరు తీసుకొచ్చారా ఈ 7 నెలల్లో? నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీము 4.5 సంవత్సరాల నుండి ఒక్క లోన్ ఇవ్వలేదు. మీరు ఎవరిని ఇచ్చారు?